నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పండుగ వాతావరణంలో రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమం ఆర్వీఎస్ సేవలు అభినందనీయం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు రౌడీ మోగలకు ఒత్తాసు పలుకుతూ పోలీసులను విమర్శించడం సమంజసం కాదు పౌర సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 ఆదివారం నుండి చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ పునః ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. పట్టణ 3వ వార్డు నందు జాతీయ ఉత్పత్తి ప్రజా పంపిణీ పథకంలో భాగంగా షాప్ నెంబర్ 17లో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఇచ్చు రేషన్ పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రజక సాధికారిక డైరెక్టర్ మునిపల్లి దుర్గాప్రసాద్, 3వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లూరు చంద్రశేఖర్, ఆదం షఫీ, కొడాలి సుబ్రహ్మణ్యం, కాకుమాను అంకమరావు, కొచ్చర్ల గోపి, పాణ్యం వెంకటేశ్వర్లు, సచివాలయం వీఆర్ఓ షేక్ ఆషా పర్వీన్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3వ వార్డులో ప్రజా పంపిణీ చౌక ధరల డిపో నందు పేదలకు రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఇంటింటికి రేషన్ అనే విధానాన్ని అవలంబిస్తున్నానని చెప్పి ఎవరైతే పేదలు బియ్యం తీసుకోవడానికి ఏ రోజుకు ఆ రోజు పనికి వెళ్ళే వాళ్ళకి కూడా ఆ రేషన్ బియ్యం తీసుకోవడానికి ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియక వాళ్ళ కూలిని పోగొట్టుకొని ఎంతో ఇబ్బందులు పడ్డారు. అది గ్రహించిన ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో పాత విధానం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చౌక ధరల వద్దే ప్రజా పంపిణీ జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున బిగిన్ చేయడం జరిగింది. పట్టణ 7వ వార్డులో జరిగిన రేషన్ పంపిణీ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ హాజరై సరుకుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి స్వీట్స్ పంచి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 7వ వార్డు నాయకులు చదలవాడ వేణు, చిరంజీవులు, బాలాజీ, లక్ష్మీపతి, వీరాస్వామి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎవరైతే వృద్ధులు ఉన్నారో అలాగే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి రేషన్ బియ్యాన్ని ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. ఏదైనా ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి, అలాగే అవినీతి రహితంగా ఉండాలి. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అవినీతి రహిత నిత్యావసర సరుకుల పంపిణీ కాబట్టి దీని ద్వారా అవినీతి చాలా మటుకి రద్దవుతుందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఈ రోజు నుంచి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తారు. అలాగే సమయం వచ్చి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 దాకా ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మా నాయకులు తెనాలి మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు ఇవన్నీ చాలా తీవ్రంగా ఆలోచించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఇక్కడ ఇదివరకు ఏదైతే గత కొన్ని సంవత్సరాలు జరుగుతున్న షాపులు, రేషన్ షాపులు ఇచ్చే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చూస్తున్నట్టు మహిళలు ఉదయం 8 గంటలకు వచ్చేసి సరుకు చక్కగా తీసుకుని వెళ్తున్నారు. అది ఎంత ఆనందకరమైన విషయం అంటే ఇప్పుడు కొన్ని ఇక్కడ ఈ రేషన్ మీద సరుకులనే కొంచెం వర్కర్స్, కొంచెం మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్ని టైంకి రాలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడి చాలా అసలు వెళ్ళట్ల జనాలు ఇంటింటికి వెళ్ళడం చాలా తగ్గిపోయింది. అది ఎవరికి అందుబాటులో గత 5 ప్రభుత్వం నుంచి ఎవరికి ఇంటింటికి రేషన్ అందలేదు. ఆ కార్యక్రమం ఈ రోజు నుంచి 1వ తారీఖు నుంచి చాలా అద్భుతమైన కార్యక్రమం నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరుగుతోంది. ఉదయం చూసినట్టు మొత్తం జనాలు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు ఇప్పటివరకు జనాలు. ఈ కార్యక్రమం తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించడం కోరుతున్నాం.
అదేవిధంగా పట్టణ మార్సిపేట 2 గేట్ల మధ్య రేషన్ షాప్ నందు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని, ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు సరుకులు పొందవచ్చునని రేషన్ డీలర్ తోకా శ్రీదేవి తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు నిర్ణీత సమయంలో రేషన్ అనేది అందించడం అనేది పూర్తిగా శుభదాయకము. మీరు చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానము ఎప్పుడు బళ్ళు వస్తాయో తెలియదు. ఇక్కడ కూలీ నాలి చేసుకునే ప్రజానికం అందరూ కూడా వారు చేసుకునే దైనందిక దినసరి జీవితాలలో వారు సరిగ్గా రేషన్ పొందని విధానం అనేది మీ అందరూ కూడా చూశారండి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు యొక్క పూర్తి ఆలోచన విధానంతో ఒక నిర్ణీత సమయంలో ప్రజలకు ఈ రేషన్ విధానం చేరువయ్యే విధంగా, అదేవిధంగా ఎవరైతే రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడే పూర్తిగా వయోవృద్ధులు ఉన్నారో వారికి, దివ్యాంగులు కూడా నేరుగా వారి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి. మన రాష్ట్ర మంత్రివర్యులు మనోహర్ గారు మరలా తిరిగి డిపో నుంచే బియ్యం ఇవ్వాలి, ప్రతి ఒక్క మనిషికి అందాలి, అందుబాటులో ఉంచాలి అనే ఉద్దేశంతో మొన్నటి రోజున ఆయనే ఈ చౌక డిపోలను ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క వార్డులో కూడా ఈ చౌక డిపోలు ఓపెన్ అవుతున్నాయి. ప్రతి ఒక్క పౌరుడు, వృద్ధులు కానీ ఆయన ఒకటే చెప్పారు. ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, మీకు ఇప్పుడు ఆ మిషన్లో పడలేదు అనేది మీరు ఆపద్దు, వాళ్ళకి ఇచ్చేసేయండి, ఇచ్చేసి ఫోటో తీసుకోండి, తర్వాత మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. ఖచ్చితంగా ఎవరిని ఆపద్దు. ప్రతి ఒక్కరిని కూడా మాకు ఇది రాలేదు, మీకు తంబు పడలేదు అని ఏ ఒక్కరిని కూడా, మహిళను కానీ ఎవరినైనా సరే ఆపద్దు. ఆపకుండా వారిని ముందు మీరు బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ ఇచ్చి పంపించి వేసి తర్వాత దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి మన మంత్రి గారు. ఆయనకి నిజంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ 24వ వార్డులో రేషన్ షాప్ ఓపెన్ చేయటం జరిగింది. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. మార్నింగ్ 8 నుంచి 12 గంటల వరకు, ఈవినింగ్ 4 నుంచి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని శ్యామ గారు చెప్పారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఘనంగా రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సివిల్ సప్లైస్ డైరెక్టర్ కేసిన కోటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ చొప్పన ప్రీతిలు పాల్గొని కార్డుదారులకు సరుకులు పంపిణీ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయడం పట్ల కార్డుదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దుకాణదారుడు ఆకిరెడ్డి రామారావు, నారాయణ, షేక్ ఆజీష్, జనసేన మండల కార్యదర్శి నాగమణి, కొలగలూరు నాగేశ్వరరావు, విఆర్ఓ నాగరాజు, గుంటూరు కృష్ణమోహన్, నల్లిపోయిన నాగేశ్వరరావు, సుద్దపల్లి కిరణ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి ప్రజల సౌకర్యార్థం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇంకా అందుబాటులోకి ఏ సేవలు తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో భాగంగానే ఒక సర్వే నిర్వహించడం, ఆ సర్వే ద్వారా ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు ఈ డీలర్లు వద్దే పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో చూసాము, ఎక్కడైనా సరే బళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే బెనిఫిషరీ ఉంటే కనుక సరే, లేదంటే మళ్ళీ రెండోసారి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ సమస్యలన్నీ కూడా ఐవీఆర్ సర్వేలో ప్రజల ఆకాంక్షల మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా మెయిన్ బాబు గారు కాబట్టి ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏంటంటే 2 రూపాయలకి పేదలకి కడుపు నిండా బియ్యం పెడదాం అనేది ఆ రోజు అన్నగారు తీసుకున్న నిర్ణయం. అదే నిర్ణయాన్ని ఇప్పుడు కూడా బాబు గారు ఇంకా అన్న క్యాంటీన్ల ద్వారా కానివ్వండి, లేదంటే ఇప్పుడు మళ్ళీ తీసుకున్న చర్యలు కానివ్వండి చూస్తూనే ఉంటారు. కూటమి ప్రభుత్వం ఏంటంటే బాబు గారు ప్రత్యేకంగా ఏంటంటే మహిళా అభ్యుదయం ఎక్కువగా ఇవ్వాలనేదే, మహిళల్ని ఇంకా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రజలందరూ ఇచ్చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మీకు తెలుసు, డ్వాక్రా సంఘాలు స్థాపించడం కానీ, ఆ సంఘాల ద్వారా 10 మందిని కలయిక చేయటం కానీ, అట్లాగే అన్నగారు ఆ రోజు 33% మహిళలకు రిజర్వేషన్ అనేది కల్పించడం కూడా అది మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు. ఈ మహిళలందరూ కూడా జాగ్రత్తగా దీన్ని బాబు గారిని దృష్టిలో పెట్టుకుని గుర్తుపెట్టుకుని మరి ఇట్లాంటి కార్యక్రమాలు మీకోసం మీ కుటుంబాల కోసం తీసుకొచ్చే సేవా కార్యక్రమాలు, అట్లాగే అభివృద్ధి, అట్లాగే ప్రధానంగా తీసుకుంటే డెవలప్మెంట్ అనేది, ఇవన్నీ కూడా
సంక్షేమం అభివృద్ధి తోడుగా చేసుకుంటా బాబు గారు తీసుకున్న నిర్ణయాలకి మనం అందరం కూడా కట్టుబడి అదే నిర్ణయంతో రేపు పొద్దున మనం గవర్నమెంట్తో సహాయ సహకారాలు అందించుకోవాలని కోరుకుంటూ మరి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి నిదర్శనమే మరి రేషన్ బల్ల పంపిణీ. దాని ద్వారా ఇంటింటికి అంటున్నారు కానీ అది సక్రమంగా ఎక్కడా కూడా జరగలేదు. యథావిధిగా మళ్ళీ రేషన్ షాపుల దగ్గరికే ప్రజలు వచ్చి వినియోగించుకోవాలని కోరుతున్నాము. అట్లానే ఎవరైతే వృద్ధులు లేవలేని వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి మరి ఇంటి వద్దకు వాళ్ళకి రేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళకి పంపిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ విధానాన్ని అమలుపరచాలని, లోగడ గవర్నమెంట్లో అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ఇంటి దగ్గరికి రేషన్ కార్డులు ఇవ్వటం, అట్లాగే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి లేవలేని వాళ్ళకి ఇళ్ళకి సప్లై చేయటం, ఈ విధానాన్ని కొత్తగా ఈ రోజు నుంచి అమలు పరుస్తున్నారు గవర్నమెంటు. దాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ రేషన్ డీలర్స్ రామారావు షాపు కొలకలూరులో నుంచి ఈ కార్యక్రమాన్ని మన సివిల్ సప్లైస్ డైరెక్టర్ అయిన కేశన కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పంపిణీ విధానాన్ని చేయడం జరుగుతుంది. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఆర్ఎస్ అధ్యక్షులు పోతల్లంక ప్రసాద్ అధ్యక్షతన గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తీర్ణులైన ప్రతిభ కలిగిన 100 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్యావసరాలు అయిన రీడింగ్ చైర్స్, ప్లాంక్స్, డ్రెస్ మెటీరియల్స్, బ్యాగులు, నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతి, ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు పాతపాటి అంజిబాబు 100 మందికి డ్రెస్ మెటీరియల్ అందించారు. ఆర్వీఎస్ సేవలు విద్యార్థులు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని కోరారు. రిటైర్డ్ ఎస్పీ కె బాల వెంకటేశ్వరరావు విద్యార్థులను అభినందించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాస్ కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టి సంస్థ ఆర్థిక కార్యకలాపాలు వివరించడం జరిగింది. మా అందరికన్నా అత్యున్నతంగా చదువుతున్నారు మీరు. సో అంత మార్కులు వచ్చినటువంటి మీరు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తతో అడుగులేయాలని చెప్తా ఉన్నాం. 10th పాస్ అయిన తర్వాత మీకు తెలిసే ఇంటర్మీడియట్లో నాకు సబ్జెక్ట్ కూడా పోయింది ఫస్ట్ ఇయర్లో. దాన్ని 2 సంవత్సరాలు కవర్ చేసుకున్నాం. అంటే అక్కడికి వచ్చేసరికి మనం ఇంటర్మీడియట్ దెబ్బతినిపోతాం. ఆ తర్వాత నుంచి ఎక్కడ మేము మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ ఒక్క తడబాటు అట్లా ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అయింది. ఆర్వీఎస్ సంస్థ ఏర్పాటు చేస్తున్న అవకాశాలని చక్కగా వినియోగించుకోవాలని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆర్వీఎస్ ఇంకా ముందుకి అంటే ఇంటర్మీడియట్ దాకా కూడా ఉపకార వేతనాలని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా వాళ్ళు ఫ్యూచర్లో పెట్టుకున్నారు. ఒక్క మనమే కాదు, బయట కూడా చక్కగా అనేక సేవా కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు మాస్టర్లందరికీ కూడా మరొకసారి నిజంగా నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. మనం ఎవరైతే దీన్ని ద్వారా లబ్ధి పొంది ఈరోజు చక్కగా 7 బ్యాచ్లు పూర్తయినాయి, 8వ బ్యాచ్ వచ్చింది. మీరు కూడా రేపు భవిష్యత్తులో ఒక స్థాయికి దీనికి వెళ్ళిన తర్వాత ఆర్వీఎస్ సంస్థను మర్చిపోకుండా ఈ సంస్థ కోసం కూడా మనం ఏమైనా సహాయం చేయగలమా? ఈ కార్యక్రమంలో రజక నాయకులు పెసల్లంక రమణ, 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీలావణ్య, పులిగడ్డ నారాయణరావు, పణిదపు దుర్గా, పెదలంక వెంకటేశ్వరరావు, మునిపల్లి వంశీ, శివనాగేశ్వరరావు, పెదలంక నాంచారయ్య, మోపిదేవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను మీ విద్యార్థులు తెలిపేది ఏంటంటే చాలా అంశాలు మన వెంకటేశ్వర గారు చెప్పారు విషయాలన్నీ. కానీ పిల్లలకు ఒక విషయం ఏంటంటే, మేము చదువుకున్నప్పుడు మాకున్నట్టు వస్తువులు వనరులు తల్లిదండ్రులు ఏర్పాటు చేయాలనుకున్నా కానీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఆ రోజుల్లో. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి మా పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, లేకపోతే ఐఏఎస్ ఇట్లా అవ్వాలని ఆశయాలతో పెంచుతున్నారు ఈ రోజున. ఆ రోజులు అట్టగా మా అబ్బాయి చదువుకుంటే చాలు అనుకునేవాళ్ళు ఉండేవాళ్ళు, ఎక్కువ మంది చదివించలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు చదివించడానికి కోసమే కష్టపడుతున్నారు. వాళ్ళ పిల్లల్ని ప్రయోజకులు చేయడానికి ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా చేస్తూ ఉన్నారు. అలాగే మన గవర్నమెంట్లో కూడా మనకు అనేక విద్యా వనరులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త గవర్నమెంట్లో కానివ్వండి, పాత గవర్నమెంట్లో కానివ్వండి, మన విద్యకి చాలా ప్రోద్బలం ఉంది.
దానికి వివిధ రకాలుగా మనకు చేయూతను అందిస్తూ ఉన్నారు. వాటిని కూడా మనం అందిపుచ్చుకోవాలి. అలాగే చదువులో ముందుకెళ్ళాలి. కులం పేరుతో వెనక్కెళ్ళొద్దు, కులం పేరుతో ముందుకు రండి. మీ పేరు పక్కన రజికట్టు పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మన కులం చిన్నది కాదు, మన కులం చిన్నది కాదు. రామాయణంలో ఏదో చేతనేదో అన్నారని చెప్పి కవ్వించే చర్యలు తప్పితే, మళ్ళీ కావాలని అడ్డగించే చర్యలు తప్పితే మనం లేనిదే వ్యవస్థ లేదు, మనం లేనిదే వ్యవస్థ లేదు. మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు రజకుడు అవసరం ఉంది. ఒక్కసారి మనం కానీ చేసే కార్యక్రమం పనిచేస్తే వాళ్ళే మనకెళ్ళి చూస్తారు, మనల్ని పిలుచుకుంటారు వచ్చి ఇంటికి, మన గౌరవం పెరుగుతుంది. కాబట్టి చాకలి అని ఎవరైనా పిలిచినా కూడా ఒక్కళ్ళ ఇంటికి కూడా పనికెళ్ళొద్దని మీ తల్లిదండ్రులకు చెప్పండి. ఇప్పుడు చిన్న విరామం.